2025లో బోని అదిరింది. ఆ రికార్డు సాధ్యమేనా? కోలీవుడ్కి ఇంతవరకు సరైన పాన్ ఇండియా సక్సెస్ ఒక్కటి రాలేదు. 1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రం దరిదాపుల్లో కూడా కనిపించలేదు. గత ఏడాది అయినా అలాంటి సినిమా ఒక్కటైనా పడుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ పనవ్వలేదు. 1000 కోట్ల సంగతి పక్కన పెడితే గత ఏడాది పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కనిపిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. 2024లో కోలీవుడ్లో 224 సినిమాలు నిర్మిస్తే వాటిలో కేవలం 20 లోపు సినిమాలు మాత్రమే సక్సెస్ బాట పట్టినట్టు తెలుస్తోంది. అంటే కోలీవుడ్కి గత ఏడాది నష్టం ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో అంచనా వేయొచ్చు. భారీ అంచనాల మధ్య వందల కోట్ల రూపాయలు పెట్టుబడులతో నిర్మించిన సినిమాలు 50 కోట్లు కూడా వసూలు తేలేకపోయాయి. అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది. సూర్య నటించిన కంగువాపై ఇండస్ట్రీ చాలా అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే 2000 కోట్లు పక్కా అనుకున్నారు. కానీ తొలి షోతోనే కంగువా తేలిపోయింది. 100 కోట్లు రికవరీ చేయడానికి కింద మీద పడింది ఆ చిత్రం. ఇండియన్ 2 కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మారింది. హిట్ అయితే ఇండియన్ 2 వసూళ్లు గెస్ చేయని విధంగా ఉండేవి. కానీ ఫ్లాప్ తో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రజనీకాంత్ నటించిన వెట్టయాన్, గెస్ట్ రోల్ పోషించిన లాల్ సలాం మ్యాజిక్ చేస్తాయనుకుంటే అవి కూడా చతికిలబడ్డాయి. తలపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మాత్రం కోలీవుడ్ వరకు పర్వాలేదనిపించిన ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ అయింది. ఇలా భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలు తారుమారవ్వడంతో కోలీవుడ్కి గత ఏడాది భారీ నష్టాలు తప్పలేదు. అయితే 2025లో మాత్రం మెరుగైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. ఆరంభం కూడా విశాల్ మదగజరాజతో అదరగొట్టింది. ఆ సినిమా 60 కోట్ల వసూళ్లను సాధించింది. 12 ఏళ్ల క్రితం నాటి సినిమా ఇది. రిలీజ్ ఆలస్యమైన మంచి ఫలితాలతో ఇండస్ట్రీలో జోష్ నిలిపింది. కూలీ, సర్దార్ 2, సూర్య నటిస్తున్న 44, 45 సినిమాలు, విజయ్ జననాయగన్, కమల్ హాసన్ థగ్ లైఫ్, ఇండియన్ 3 వంటి చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్ సమరం 2025లో. సాధారణంగా సీక్వెల్స్ అంటే ఎక్కువగా బాలీవుడ్ నుంచే రిలీజ్ అవుతూ ఉంటాయి. రెండు దశాబ్దం క్రితం నాటి కథలకు సీక్వెల్స్ తెరకెక్కించడం అన్నది బాలీవుడ్కే చెల్లింది. ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ కి పాకింది. అయితే ఇక్కడ కొంచెం భిన్నం. ఒకే కథను 2 భాగాలుగా విభజించి చెప్పడం జరుగుతోంది. బాహుబలి, పుష్ప లాంటి కథల్ని అలాగే చెప్పారు. దేవరాని కూడా 2 భాగాలుగా చెప్తున్నారు. SSMB 29 కూడా ఇదే తరహాలో ఉంటుందని ప్రచారంలో ఉంది. ఇక కోలీవుడ్ నుంచి అయితే సీక్వెల్స్ బాలీవుడ్ పంథాలోనే కనిపిస్తున్నాయి. జైలర్ కి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. జైలర్ రిలీజ్ అనంతరం 2వ భాగం పనుల్లోనే బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉత్సాహంతో ఉండటంతో ఏమాత్రం మరో ఆలోచన లేకుండా సీక్వెల్ పై పనిచేస్తున్నాడు. అలాగే శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 3 కూడా ఇదే పంథాలో రిలీజ్ అవుతుంది. భారతీయుడు సీక్వెల్ గా రిలీజ్ అయిన ఇండియన్ 2 ఫెయిల్ అయిన 3వ భాగం విషయంలో శంకర్, కమల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరో కార్తీ నటించిన సర్దార్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా సర్దార్ 2 తెరకెక్కుతోంది. ఇది స్పై థ్రిల్లర్ చిత్రం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. అలాగే ఖైదీ 2ని కూడా ఇదే తరహాలో ప్రారంభించాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడు. సూర్య హిట్ ఫ్రాంచైజీ సింగం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటి వరకు 3 భాగాలుగా రిలీజ్ అయిన సింగం గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 4వ భాగాన్ని ఇదే ఏడాది పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా మరిన్ని సీక్వెల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఏడాది మిడ్ లేదా ముగింపుకు ప్రారంభించి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.